హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. గొడవలకి అయితే వెళ్ళిపోదామండి. పిఆర్సీకి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి జూన్ 2వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీని ప్రకటించాలని చెప్పేసి ఎస్టీయు ఏదైతే టీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మన్నేగూడ సంఘం రాష్ట్ర తృతీయ కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఇక సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పంచాయతీరాజు ఉపాధ్యాయులకు నూతనంగా ఉమ్మడి సర్వీస్ నిబంధనలు కూడా రూపొందించాలని, ఖాళీగా ఉన్న దాదాపుగా 600కు పైగా ఎంఈఓ పోస్టులు, 80 డిప్యూటీ ఈఓ క్యాడర్ పోస్టులు పదోన్నతులు భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా మోడల్ ఎయిడెడ్ పాఠశాల టీచర్లకు 0-10 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం బేసిక్ పే అనేది సమయకాలపు వేతనాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖలో జీవో 190ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు తదితరులు అయితే పాల్గొన్నారనమాట. సో ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన అన్ని కూడా ఇవ్వాలనే విధంగా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్రం 10వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్లను కేటాయించడం జరిగిందనమాట. 2026-27 2030-31 వరకు నిధులకు సంబంధించి దిశానిర్దేశం చేసిందనమాట. సో వినియోగం పర్యవేక్షణ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తాన్ని కూడా గ్రామీణ, స్థానిక, గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజా పరిషత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఇక గ్రామీణ రహదారులు, స్ట్రీట్ లైట్, ఇతర ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని తెలియడం జరిగిందనమాట. ఈ గ్రాంట్లు, వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం వినియోగించరాదని కూడా దిశానిర్దేశం అయితే చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఏదైతే టీజీ జెన్కోకు జనరేటింగ్ స్టేషన్లే చాలా కీలకం కాబట్టి వీటిలోనే ఉద్యోగులు, ఇంజనీర్లు, సిబ్బంది అవసరం ఎక్కువ అయితే ఉంటుంది. ఇక కీలకమైన విద్యుత్ ప్లాంట్లో ఇంజనీర్ల కొరత వేధిస్తుందని, ముఖ్యంగా యాదాద్రి భద్రాద్వీప్ పవర్ ప్లాంట్లో సమస్య పట్టి పీడిస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. విద్యుత్ సోదరులు మాత్రం కొందరు 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అధికార సమాచారం ప్రకారం 10 ఏళ్లుగా విద్యుత్ సౌదాలు పాతుకపోయిన వారి సంఖ్య దాదాపు అక్షరాల 103 మంది. వీరు అసలు విద్యుత్ సౌదాలు వదలడం లేదంటూ ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా వీళ్ళు అత్యధికంగా అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్లే. కొంతకాలం క్రితం 40 మంది ఇంజనీర్లకు ఉద్యోగం పదోన్నతులు ఇచ్చినా బదిలీ చేశారు. రెగ్యులర్ బదిలీ లేకపోవడం, అసలు బదిలీలకు విధానం లేకపోవడం ఈ సమస్య అనేది తలెత్తిందని ఇంజనీర్ల సంఘం అయితే వాపోతుంది అనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. రాష్ట్రంలో నిరుద్యోగులైన మహిళలకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించబోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన అంగన్వాడీ పోస్టుల భర్తీకి ముమ్మర కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,982 పోస్టులకు ఏడాది చివరికల్లా భర్తీ చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ నియామకాల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగబోతుందని చెప్తున్నారు అనమాట. త్వరలో ఇందుకు సంబంధించి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారంటూ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక జిహెచ్ఎంసీ లో 27 మున్సిపాలిటీలో విలీనం చేయడంతో సంబంధిత ఉద్యోగులకు కలపాల్సి ఉంటుంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ తప్ప మిగిలిన ఉద్యోగులు విలీనం చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీ, 51 గ్రామాలకు సంబంధించి సుమారుగా 3,000కు పైగా రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మున్సిపాలిటీను జిహెచ్ఎంసీలో విలీనం చేసి 3 నెలల్లో గడుస్తున్నా కూడా ఉద్యోగులను మాత్రం ఇంతవరకు విలీనం చేయలేదు. జిహెచ్ఎంసీ ప్రమోషన్లలో వీరికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం సిడిఎంఏ ఏదైతే ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. సాధారణ బదిలీలో కూడా వీరికి అవకాశం ఇవ్వాలని మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. వీరితో పాటు మున్సిపాలిటీలోనూ త్రాగునీరు సరఫరా విభాగానికి చెందిన ఆస్తుల ఉద్యోగులు జలమండలికి అయితే అప్పగించలేదన్నమాట. ఇక 3,000కు సంబంధించినటువంటి ఉద్యోగులు అనమాట. సో ఇందులో ఉన్నారనమాట. వీరంతా కూడా ముఖ్యంగా విలీనం ఎక్కడ, ప్రమోషన్లు ఎక్కడ, అదేవిధంగా 3 నెలలైనా ముందుకు కదలని ఉద్యోగుల విలీనం అంటూ ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి.